ఈట్లి కోసం మా నాన్నని ఎప్పటినుంచో అడుగుతూనే ఉన్నాను. మా నాన్న అయితే ఒకటే డైలాగు, "ఇంట్లో పండించినవైతే నేను రోజు తీసుకొనొచ్చేస్తాను. ఇవి బయట ఎప్పుడో పండుతాయి కాబట్టి అప్పుడే దొరికేటప్పుడే తీసుకొస్తానని" చెప్పారు. ఇవైతే నాటు పుట్ట గొడుగులండి. చాలా టేస్ట్‌గుంటాయి. ఇంకా గొడుగులు అవ్వకముందే మొగ్గలాగా ఉండేటప్పుడే మా నాన్న చూసారంట. ఇంక తీసుకొచ్చేసారు మా కోసమని. ఇంతకీ నాటు పుట్టగొడుగులు వెజ్జా? నాన్ వెజ్జా? మా ఊరు సైడ్ అయితే అందరూ నాన్ వెజ్ అని అంటారు. మా అమ్మ కూడా నాన్ వెజ్ అంటది. ఈరోజైతే వండుకోవద్దని కూడా చెప్పింది. కానీ ఎందుకు ఆగుతాం, 1 ఇయర్ నుంచి ఈట్ల కోసం వెయిటింగ్ కదా! ఇప్పుడు ఇంక మా నాన్న తీసుకొచ్చి గాని క్లీన్ చేసేసుకొని ఇలాగైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా సింపుల్ కర్రీ రెడీ చేసుకోవడం కూడానా. ముందైతే మష్రూమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత హాఫ్‌గా కట్ చేసుకొని ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మష్రూమ్స్‌లో వాటర్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వేరే ప్యాన్‌లోనేమో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ ఏసి బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. ఇందులో చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే చికెన్ టేస్ట్ అనిపిస్తది. మటన్ మసాలా యాడ్ చేసుకుంటే మటన్ టేస్ట్ అనిపిస్తది. దీనికంటే ఏ మసాలాలు లేవింకా. ఆ మసాలాలు మష్రూమ్స్ బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది.